హాయ్ హలో చూస్తున్నారు కదా. ఈరోజు అయితే నేను నేలపట్టు బర్డ్ సాంక్చురీ వరకు వెళ్దాం అనుకున్నాను. నెల్లూరులో అయితే వాతావరణం చాలా క్లియర్గానే ఉన్నది వెదరు. మనం ఇక్కడ వెంకటాచలం టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి విపరీతమైన వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. దాదాపు నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెంకటాచలం టోల్ దగ్గరే వెయిట్ చేస్తున్నాను, వర్షం ఏమైనా తగ్గుతుందేమో అనేసి. ఇప్పటి వరకు అయితే కొంచెం కూడా తగ్గట్లేదు, అస్సలు హెవీ రైన్ ఈరోజు అయితే మాత్రం. వర్షం కొంచెం తగ్గినట్లే తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో నేను మన నెల్లూరు జిల్లాలో ఇంత వర్షం కురవడం అయితే చూడలేదు. దాదాపు ఒక గంట పైనుంచి ఇదే విధంగా కురుస్తుంది వర్షం. అసలు ఇంత వర్షంలో ఈరోజు బర్డ్ శాంక్చురీ అసలు ఓపెన్లో ఉంటుందా, క్లోజ్లో ఉంటుందా, అసలు వెళ్ళాలా వద్దా ఏం అర్థం కావట్లేదు. మన బండి అయితే ముందు పార్క్ చేస్తున్నాము, ఇప్పుడే కొంచెం తెరపించినట్లుగా ఉంది. చూద్దాం వెళ్ళగలిగే పరిస్థితి ఉందో లేదో. అక్కడికైతే వెళ్ళేసి చూద్దాం, ఉంటే చూపిస్తాను బర్డ్ శాంక్చురీ, లేదంటే ఇంకా రిటర్న్ నెల్లూరు. నేను జస్ట్లో మిస్ ఇంకొంచెం ముందుగా నెల్లూరు ఉంటే నేను టోల్ గేట్ క్రాస్ చేసేసి నాకు ఈ వర్షంలో షెల్టర్ కూడా దొరికేది కాదు. చూడండి కాలు అయితే ఎట్లా మెరుపులు అయితే వస్తున్నాయి, ఉరుములు మెరుపులు. కానీ చివరకు వర్షం ఏం తగ్గేలా లేదని వర్షంలోనే లాగించేశాను. వర్షం కురుస్తూ ఆగుతూ ఉంది. ఇది ఒక అడ్వెంచర్ జర్నీ. నాయుడుపేట దాటాక దొరవారి సత్రానికి ముందు మనకి లెఫ్ట్ సైడ్లో నేలపట్టుకు వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఏ డైవర్షన్ తీసుకోకుండా ఈ తార్ రోడ్లో కంటిన్యూ అయిపోవాలి. ఇప్పుడే మనం నేలపట్టు బర్డ్ శాంక్చురీకి అయితే చేరుకున్నాము, చూస్తున్నారు కదా. ఇవి ఎంట్రీ టికెట్స్ రేట్లు అనమాట. ఈ బర్డ్ శాంక్చురీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్లోజ్లో ఉంటుందన్న? ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు. ఏప్రిల్ టు అక్టోబర్ క్లోజ్లో ఉంటుంది, తర్వాత అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు ఓపెన్లో ఉంటుంది విజిటర్స్ కోసం. పీక్ సీజన్ వచ్చేసి జనవరి టు ఫిబ్రవరి ఎక్కువగా బర్డ్స్ కనిపిస్తుంటాయి. ఈ రోడ్లో 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళామంటే ఇదే శాంక్చురీ. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అనే డైరెక్షన్స్ కోసం సైన్ బోర్డులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బోర్డులు ఉన్నాయి. ఈ వర్షంలో నేను మాత్రమే కాదు, ఇంకొక 2 ఫ్యామిలీస్ కూడా నాకు ఇక్కడ కనిపించారు. వర్షంలో నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ నేలపట్టులో ఉండే పక్షుల గురించి పెద్ద బోర్డు కనిపించింది. తర్వాత బర్డ్స్ ఉండే ప్లేస్కి మనం నడక మొదలుపెట్టాం. ఇలా ప్రకృతి మధ్యలో వర్షంలో నడుచుకుంటూ వెళ్ళటం చాలా బాగుంది. ఇప్పుడే మొదటి వాచ్ టవర్ దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడి నుంచి చూస్తే పక్షులు ఏం కనిపించట్లేదు. వర్షం అయితే ఇంకా ఆగేలాగా లేదు, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడే మనం ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. బర్డ్స్ చెట్ల మీద కొంచెం దూరంగా ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో చూపిస్తాను. ఈరోజు మన నేలపట్టు జర్నీ అనేటువంటిది అసలు అడ్వెంచరస్గా సాగిందని చెప్పాలి. అసలు ఎంత వర్షము, అసలు బర్డ్ శాంక్చురీలో కూడా అసలు విపరీతమైన వర్షం కురుస్తూనే ఉన్నింది ఇప్పుడు వరకు కూడా. వర్షం వలన ఏమో అనుకుంటాను, మనకి పెలికాన్స్ అయితే దగ్గరలో ఎక్కువగా కనిపించట్లేదు. ఎక్కువగా మనకి పెయింటెడ్ స్టాక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి ఇంతకుముందు కూడా పోయిన వీడియోలో వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీలో కూడా చూపించాను నేను, ఈ పెయింటెడ్ స్టాక్స్ అనేటువంటివి చాలా అందంగా కనిపించే పక్షులు అని చెప్పి. రెక్కల కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది, కాళ్ళు కూడా రెడ్ కలర్లో కనిపిస్తాయి. రెక్కలు మళ్ళీ కొంత పాటు బ్లాక్ కలర్లో, వైట్గా ఇట్లా కలర్ఫుల్గా కనిపించడం వల్ల దీన్ని పెయింటెడ్ స్టార్క్ అంటారు. వైట్ బిస్ అనేది కూడా చాలా అందంగా కనిపించే పక్షి, మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఎక్కడ అది కనిపించట్లేదు. వర్షం వల్ల చాలా స్టార్కులు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఇవి కనిపించట్లే. బాడీ మొత్తం వైట్ కలర్లో ఉంటుంది, దాని
మెడ నుంచి తల అదంతా కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఈ వర్షం వల్ల కొన్ని రకాల పక్షులు మీకు చూపిద్దాం అనుకున్నా, ఇప్పుడు కనిపించట్లేదు. బర్డ్ శాంక్చురీలో చాలా విశేషాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోయామంటే. 460 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రధానమైన పక్షులు పెలికాన్స్, వాటి తర్వాత వచ్చేసి వైట్ ఇబిస్. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పెలికాన్ బ్రీడింగ్ సెంటర్. బ్రీడింగ్ అంటే ఏం లేదు, పక్షులు వచ్చేసి ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి అన్నమాట. ఈ పెలికాన్స్ అనేటువంటివి ఇవి స్థానికమైన పక్షులు, ఇక్కడే ఉంటాయి. బ్రీడింగ్ ప్రధానంగా బ్రీడింగ్, నెస్టింగ్, ఫీడింగ్ అన్నీ కూడా ఇక్కడే నేలపట్టులోనే జరుగుతుంది పెలికాన్స్కి. కాకపోతే బ్రీడింగ్ అయిపోయిన తర్వాత అవి కొంతకాలం ఇక్కడ దగ్గరలో ఉండే వేరే ఆవాసాలకు కూడా పోయి వస్తుంటాయి. పెలికాన్ అనేటువంటిది పెద్ద వాటర్ బర్డ్, ఎక్కువగా నీళ్ళల్లో ఉండే పక్షి అనమాట. వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీ వీడియోలో బాగా చూపించాను. సేమ్ అవే పెలికాన్స్, స్పాట్ బిల్లెడ్ పెలికాన్స్ అక్కడ కూడా, ఇక్కడ కూడా అవే పెలికాన్స్ కనిపిస్తాయి. బాగా పెరిగిన పెలికాన్ పక్షులు వచ్చేసి 4 నుంచి 6 కిలోల బరువు ఉంటాయి. సాలో వాటర్ అంటే డెప్త్ తక్కువగా ఉండేటువంటి వాటర్లో అది ఎక్కువగా నివసిస్తుంది. ఇప్పుడు మనకి నేలపట్టు చూసామంటే ఇక్కడ బాగా షాలో డెప్త్ ఆఫ్ వాటర్ బాగా ఎక్కువ విస్తీర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ తక్కువ లోతులో ఉండేటువంటి నీళ్ళల్లో ఈ పక్షులకి ఏంటంటే వాటి ఫీడ్ అయినటువంటి చేపలు అటువంటి వాటిని అవి తేలిగ్గా వేటాడి వాటికి ఫీడింగ్ బాగా జరుగుతుంది అనమాట. పులికాట్లో కూడా చాలా విస్తీర్ణమైనటువంటి షాలో డెప్త్ ఆఫ్ వాటర్ ఉంటుందన్నమాట. అందుకే అక్కడ పక్షులు అనేటువంటివి ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ తిరుగుతూ చేపల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. వాటి తర్వాత వచ్చేసి ఏషియన్ స్టాక్స్, ఏషియన్ ఓపెన్ బిల్ స్టాక్స్ అంటాము. అంటే పెద్ద ముక్కులతో ఉండేటువంటి కొంగలు అనమాట. అవి కూడా చాలా అందంగానే కనిపిస్తాయి. ఇప్పుడైతే మనకి ఓపెన్ బిల్ స్టాక్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. అది మనం వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే అడిగాము, పక్షులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే. ఇప్పుడే కదా అక్టోబరు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, కొన్ని పక్షులు కనిపిస్తున్నాయి. ఇంకా మనకి డిసెంబర్ టు ఫిబ్రవరి మంచి పీక్ సీజన్ అనమాట. ఆ టైంలో అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కువ రకాల వెరైటీ ఆఫ్ బర్డ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ మనకి కొన్ని రకాల ఎగ్జోటిక్ బర్డ్స్, అంటే చాలా అరుదుగా కనిపించే బర్డ్స్ కూడా, రంగురంగుల బర్డ్స్ కూడా కనిపిస్తుంటాయి. వాటిల్లో మనకు వచ్చేసి టీల్ కానీ, కామన్ టీల్ అంటారు. వాటితో పాటుగా పింటైల్ అనే బర్డు, తర్వాత శాండ్ పైపర్ అనే బర్డు, నీటి కాకులు అంటాం, కార్మోరాన్స్, ఈగ్రిట్స్, ఇంకా కొన్ని రకాల బాతులు, అవి కూడా కనిపిస్తాయి ఇక్కడ. మనకి ఈ రీజియన్లో ప్రధానంగా 2 పక్షుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి నేలపాటు బర్డ్ శాంక్చురీ, రెండోది వచ్చేసి పులికాటు దగ్గరలో ఒక బర్డ్ శాంక్చురీ ఉంది. మనకి పులికాటు వచ్చేసి బ్రాకిష్ వాటర్ లగూన్, అంటే అది ఒక ఉప్పు నీటి ఆవాస కేంద్రము. నేలపట్టు వరకు వచ్చేసరికి మనకి ఇది మంచినీటి ఆవాసము. ఈ మంచినీటి ఆవాస ప్రాంతంలో ఫ్రెష్ వాటర్లో ఉండేటువంటి జీవులు, వీటి లక్షణాలు, ఇక్కడ వీటికి దొరికే ఫీడింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మనకి పులికాట్లో కనిపించే ఫ్లెమింగోస్ దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నేలపట్టులో సరిగా ఎక్కువగా కనిపించవు. ఎప్పుడో 1, 6 కనిపిస్తాయి తప్ప ఎక్కువగా ఫ్లెమింగోస్ అన్ని పులికాట్లో ఉంటాయి. ఇక్కడ ఒక మంచి కొటేషన్ రాశారు చూడండి, బౌ డౌన్ టు ది నేచర్. ఎవరైనా ప్రకృతి ముందు తల వంచాల్సిందే. ఇదైతే చివరి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి బర్డ్స్ అయితే దూరంగా కనిపిస్తున్నాయి. మధ్యలో ఉన్న వ్యూ పాయింట్స్ దగ్గరే బాగా దగ్గరలో కనిపిస్తున్నాయి. మనకి నేలపట్టులో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ రోడ్డు కానీ, తర్వాత ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాకింగ్ పాత్ కానీ బాగుంది. అక్కడక్కడ మనకి వాటర్ కోసంగా ట్యాప్స్ కానీ, షెల్టర్లు కానీ, పక్షులను చూడడానికి వ్యూ పాయింట్స్ కానీ, టాయిలెట్స్, ఇంకా ఇక్కడికి వచ్చిన వారి కోసంగా ఫుడ్ ఏర్పాట్ల కోసం ఒక క్యాంటీన్ ఉంది. ఇలా పక్షులను చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మనం టౌన్లో, సిటీల్లో ఎన్ని యాక్టివిటీస్ చేసినప్పటికీ ఈ రిఫ్రెష్మెంట్ అక్కడ మాత్రం రాదు. మనకు దగ్గరలో ఇంత మంచి ట్రూ నేచర్ ప్లేస్ ఉందనేది ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు. నేలపట్టు అనేది వింటూ ఉన్నాం కానీ నేను ఇక్కడికి రావడం మాత్రం ఫస్ట్ టైము. అలాగే చాలామంది చూద్దామని అనుకుంటారు కానీ రారు. ఒకసారి వచ్చారంటే మాత్రం అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. చూసేదానికంటే ఇది ఒక కొత్త లోకంలా అనిపిస్తుంది.
ఓన్లీ బర్డ్స్ క్లోజప్ షాట్లు మాత్రమే కాకుండా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే పోయిన వీడియోలో ఓన్లీ బర్డ్స్ క్లోజప్లు అవి మాత్రమే చూపిస్తే బోర్ కొట్టింది జనాభాకి. అందుకే ఈసారి కొత్తగా అసలు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ షూట్ చేసి చూపిస్తున్నా. మన ప్రయాణం చివరి దశకు చేరుకున్నాం. శాంక్చురీ ఎంట్రన్స్ దగ్గరే పెద్ద ఎర్రచందనం చెట్టు ఉంది, ఎత్తుగా పెరుగుంది. ఇక్కడ ఉండే పక్షులకు సంబంధించిన వివరాలతో బొమ్మలతో ఒక ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. పిల్లలు దీన్ని సందర్శించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. పక్షుల రాక వర్షాలు రాబోతున్నాయనే దానికి సంకేతం అంట. ఇక్కడ పక్షుల గురించి షో ఒకటి వేస్తారు. ప్రస్తుతం ఎవరూ లేరు. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, డ్రింక్స్ అటువంటివి దొరుకుతాయి. పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ ఉంది. ఇది ఫ్యామిలీస్కి మంచి డెస్టినేషన్. ఇది పక్షుల డీటెయిల్స్తో కూడిన గ్యాలరీ కమ్ షెల్టర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.